అన్నీ విష్ణువే అయినప్పుడు అందరినీ ఒకలా ఎలా చూడమని ఎవరు చెప్పారు? దేన్ని ఎలా చూడాలో అలాగే చూడు, ఉపాధి భేదాన్ని బట్టి. కానీ ఉపాధి భేదాన్ని బట్టి మాత్రమే చూస్తున్నాం, అంతకుమించి భేదం లేదని మానసికంగా భావించు. దీన్నే భావాద్వైతం అంటారు. క్రియాద్వైతం పనికిరాదు. భావాద్వైతం ఉంటే క్రియలు చాలా స్పష్టంగా సాఫీగా అందంగా ఉంటాయి. క్రియలో అద్వైతం కుదరదు. ప్యూను ప్రిన్సిపాల్ ఒకటే అంటే ఇద్దరిని కలిపి ఒక కుర్చీలో కూర్చోబడితే వీడు గంట కొడతాడా, ఇంకా వాడిని ఎత్తిమి కొడతాడు గంట. ఇంకా ప్యూన్ దేనికి? ప్రిన్సిపాల్ చెప్పినట్టు ప్యూన్ వినాలి. ప్యూన్ చెప్తే ప్రిన్సిపాల్ వింటాడు, లేకపోతే లేదు. ఆయనకి మంచిదైతే అది వింటాడు, లేకపోతే ఊరుకోవాయని ఎవరు చెప్పడానికంటాడు, పడాలి. ప్రిన్సిపాల్ చెబితే విని తీరాలి. ఒకవేళ అది మంచి మాట కాకపోయినా, వినకపోతే ఇంకో రకంగా చెప్పాలి, అవసరమైతే రాజీనామా అయినా చేయాలి. కానీ నువ్వెవడు చెప్పడానికి అనుకో, ఆయన చెబుతాడు, ప్రిన్సిపాల్ చెబుతాడు, ఆయన బాధ్యత అది. నీకు ఇష్టం లేకపోతే చేయనని చెప్పు, కానీ చెప్పడానికి నువ్వు ఇవ్వడం అంటావేంటి? ఈ మాట ప్యూన్ ప్రిన్సిపాల్ని అనకూడదు, ప్రిన్సిపాల్ ప్యూన్ అనొచ్చు. ఎందుకంటే హోదాల్లో స్థాయిలు తేడాలు ఉంటాయి, లేకపోతే వ్యవహారం నడవదు. అంటే అంతా విష్ణువే అయినంత మాత్రాన్ని మనం అందరినీ ఒకలా గౌరవించాలని, ఒకలా ప్రేమించాలని, ఒకలా చూడాలని ఎక్కడా అద్వైత సిద్ధాంతం చెప్పదు. ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండి, ఎందుకంటే ఉంటున్నవాడు కూడా విష్ణువే. వారిని వీరు అని మనం ఎందుకంటే మనం విష్ణువు అనే విషయం మర్చిపోతున్నాం. మనం మరి ఉంటున్నవాడు కూడా విష్ణువే అయినప్పుడు ఎదుటివాడిని తనితే మాత్రం తప్పే ఉందని విష్ణువు చంపాడు కదా. హిరణ్యకశ్యపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, శిశుపాలుని శుభ్రంగా చక్రం పెట్టి వేసేసాడు. సొంత మేనమామను వేసేసాడు, దుర్మార్గుడు కాబట్టి. ఆ కంసుడు విష్ణు స్వరూపం అని తెలియదా? కంసుడు మరణించగానే కంసుడిలోంచి జ్యోతి వచ్చి ఆయనలో కలవలేదా? శిశుపాలుల్లోంచి జ్యోతి వచ్చి ఆయనలో కలవలేదా? పరీక్షణ మహారాజు అడగలేదా? ఏమిటి దుర్మార్గుడు కూడా ఇలా జరుగుతుందంటే, నీ దృష్టిలో దుర్మార్గుడయ్యా, వాడి పూర్వచరిత్ర నీకేం తెలుసు అన్నాడు. ఇది తత్వం. అంతా ఒక్కటే అయినప్పటికీ ఎవరి పట్ల ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మనస్సులో ఎలా ఉండాలి? అంతా ఒక్కటేనా, ఇంత లీల ఉంటుందన్నమాట. ఆయనే ఇలా గెలుతూ ఉంటాడు, ఆయనే రెచ్చగొడుతూ ఉంటాడు, ఆయనే రెచ్చిపోతూ ఉంటాడు. దాన్నే దేవీ భాగవతంలో చాలా అందమైన శ్లోకంలో చెబుతారు. విష్ణుమూర్తిని దర్శించడానికి వెళ్ళారు దేవతలందరూ. అప్పుడు ఆ విష్ణుమూర్తిని నమస్కారం చేస్తూ వాళ్ళు మాట అంటారు. వ్యాస మహర్షి దేవీ భాగవతంలో అద్భుతంగా రాస్తాడు దాన్ని. జనం జనేన జనిత జనం పాతి జనేన జగ జనం జనేన కరతే తం నమామి జనార్దనం. జనం జనేన జనిత జనం పాతి జనేన జగ జనం జనేన కరతే తం నమామి జనార్దనం. ఏమి జనార్దన, ఏమి లీల సాగిస్తున్నావయ్యా? జనం జనేన జనిత, జనం చేత జనాన్ని పుట్టింపు చేస్తున్నావు. జనం పాతి జనేన జగ, జనం చేతనే జనాన్ని మళ్ళీ కాపాడేలా చేస్తున్నావు. జనం జనేన కరతే, ఆ జనం చేతనే జనాన్ని హరింపు చేస్తున్నావు కూడా, యుద్ధాలు పెట్టేసి గొడవలు పెట్టేసి. తం నమామి జనార్దనం, అటువంటి జనార్దనుడికి నీకు నమస్కారం అన్నారు. ఇది లీల. అప్పుడు మనం బాధింపబడే వాళ్ళలో ఉన్నావా, బాధించే వాళ్ళలో ఉన్నావా, హరించే వాళ్ళలో ఉన్నావా, హరింపబడే వాళ్ళలో ఉన్నావా, రక్షించే వాళ్ళలో ఉన్నావా, రక్షింపబడే వాళ్ళలో ఉన్నావా, పుట్టిన వాళ్ళలో ఉన్నావా, పుట్టించే వాళ్ళలో ఉన్నావా చూసుకుని ఎక్కడ ఉన్నావో ఆ పని చేసి నోరు మూసుకుని కూర్చుంటాం. దానికి ఇంకా వ్యాఖ్యానాలు అనవసరం. ఇంకా అయిపోయింది, అది మనం చేసాం, వదిలేయి. ఇది సర్వతశ్రుతిమల్లోకి అన్నారు. అంతటా వినపడుతున్న శబ్దాలన్నీ ఆయనవి. సర్వతోక్షి శిరోముఖం సర్వతశ్రుతిమల్లోకి. ఎందుకండి ఇలా చెబుతున్నారు భగవద్గీతలో? సర్వమావృత్య తిష్టతి, అంతటా నిండి ఉన్నది ఒకే శక్తి అయ్యా అన్నారండి. ఇప్పుడు ఇన్ని మతాలు అవసరమా అండి ప్రపంచంలో? అంతటా నిండి ఉన్నది ఒకే శక్తి అంటే ఎందుకు పుట్టాయో ఇన్ని మతాలు? ఒకే మతంలో భిన్న శాఖలు ఎందుకు పుడుతున్నాయో ఆలోచించండి. అహంకారానికే పుడుతున్నాయి. ఎదుటివాడు చెప్పిన దాన్ని మనం ఒప్పుకోవడం ఇష్టం లేదు. తార్కికంగా, శాస్త్రీయంగా, పక్కాగా రుజువైపోతున్నా సరే మనం ఒప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మా పూర్వం నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నారని, అదో అహంకారం. ఇక్కడ దీన్ని పూర్వాహంకారం అంటారు. మా వంశంలో అందరూ ఇంతే, దీన్ని వంశాహంకారం అంటారు. మా పరంపర అలా ఉంది, దీని పరంపరాహంకారం అంటారు. మా సంప్రదాయం ఇంతే, దీని సంప్రదాయ అహంకారం అంటారు. చెప్పగా అన్నిటికీ అహంకారం చేర్చు. అంతటా ఒకే తత్వం ఉన్నప్పుడు ఈ ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయండి? మళ్ళీ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉంటే మన మతాన్ని ఆక్షేపిస్తారు. హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువ, శాఖలు ఎక్కువ అని. ముస్లిం మతంలో శాఖలు లేవా? కొట్టుకు చచ్చిపోవట్లేదా? సూఫీలు అన్నవాళ్ళు కాస్త సాఫీగా ఉంటారు. సున్నీలు, షియాలు ఎన్ని యుద్ధాలు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ అట్టుడుకుపోతున్నాయి ముస్లిం దేశాలు. అంతో ఇంతో శాంతి ఉంటే భారతదేశంలోనే ఉంది, పాకిస్తాన్లో కూడా లేదు. అయిపోతుంది. మతాల గొప్పతనం తెలుస్తూనే ఉంది. నిష్కర్షగా ఆలోచిస్తే మతాలు మనుషుల్ని కలిపి ఉంచలేకపోతున్నాయి. ఒక మతం కూడా ఉంచలేకపోతుంది. పాకిస్తాన్ నిండా ఒకే మతం ఉంది. పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు 20% ఇతర మతాల వారు ఉండేవారు, ప్రధానంగా హిందువులు. హిందువులందరూ జాగ్రత్త పడడం కోసం హిందూ సోదరులకు చెబుతున్నానండి మొహమాటం లేకుండా. పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు 20% హిందువులు ఉన్నారు అక్కడ. ఇవాళ 2% అయ్యారండి.
అదే ఇండియా ఆవిర్భవించినప్పుడు, పాకిస్తాన్ విడిపోయి ఇండియా ఆవిర్భవించినప్పుడు 2 కోట్ల మంది ఉన్న ఇతర మతాల వాళ్ళు ఇప్పుడు ఎంత శాతం అయ్యారో ఆలోచించండి. ఏం జరుగుతోందో తెలుస్తుంది. అంతా ఒక్కటే అన్న అద్వైతి ఇలాగే ఆలోచిస్తాడు. అంతా ఒక్కటే అంటే మనల్ని మనం నాశనం చేసుకోమని కాదు. అక్కడ మనల్ని మనం కాపాడుకుంటేనే ఎదుటివాడి మీద దాడి చేయకుండా ఉంటే చాలు. ఆ దాడి చేసే ఉద్దేశం హిందూ దేశానికి, భారతదేశానికి ఎప్పుడూ లేదు, ఇక ముందు ఉండదు. ప్రభుత్వాలు మారితే మారచ్చు, నా సనాతన ధర్మ సిద్ధాంతం మారదు. ఈ దేశాన్ని పాలించిన కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న అన్ని పార్టీల ప్రధానమంత్రులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్న, కాలు దువ్విన ప్రధానమంత్రి లేడు పరాయి దేశం మీద, చెయ్యెత్తిన ప్రధానమంత్రి లేడు పరాయి దేశం మీద, నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు అందరికీ నమస్కారం. భారతదేశ తత్వం అది. నువ్వు దువ్వకు, వాడు దువ్వితే మళ్ళీ దువ్వెనలే కాదు జుట్టు లేకుండా చేసేయి. నువ్వు దువ్వకు, వాడు దువ్వాడనుకో దువ్వెన కాదు జుట్టు కూడా ఉండదు ఇంక అసలు. అదే చెప్పిన సిద్ధాంతం. అదే భారత యుద్ధం, అదే రామాయణ యుద్ధం. ఇంత స్పష్టంగా ఉంది భగవద్గీత కానీ రామాయణం కానీ.